బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంచి కర్మ చేస్తే చెడు కర్మ క్యాన్సిల్ అవుతుందా? ఏం చేశారు మీరు వాళ్ళ? నేను అందరి గురించి అడుగుతున్నా, నా కోసం కాదు. మన జీవితం ముందే నిర్ణయించబడి ఉంటుందా, లేక దాన్ని మనం కర్మతో మార్చుకోవచ్చా? అసలు మంచి కర్మ అంటే ఏంటి? ముందు మనం ఈ పదాన్ని అర్థం చేసుకుందాం. నాకు తెలిసి ఇప్పుడు ఈ పదం ఇంగ్లీష్ భాషలో భాగమైపోయింది. Karma is an English word now. అంతేగా, కర్మ అనేది ఇంగ్లీష్ పదం. ఇప్పుడు కర్మ అనే పదానికి అర్థం చర్య. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు శారీరక ప్రక్రియ జరుగుతోంది, మానసిక ప్రక్రియ జరుగుతుంది, భావోద్వేగ ప్రక్రియ జరుగుతుంది, శక్తి ప్రక్రియ జరుగుతుంది. మనందరికీ అంతే. మీరు మేలుకుని ఉన్నా నిద్రపోయినా ఈ 4 పార్శ్వాల్లో కర్మ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి మీరు చేసిన ఆ ఒక్క చెడు కర్మ తప్ప, వద్దొద్దు, నాకు అదేంటో చెప్పనక్కర్లేదు. మీరు ఉదయం లేచినప్పటి నుండి ఈ క్షణం వరకు ఈ కొన్ని గంటల్లో ఈ 4 కర్మలను ఎంతవరకు స్పృహతో చేశారో చెప్పండి. నేను సమాధానం చెప్పొచ్చా? నేను ఒక్క పనిని కూడా చైతన్యంతో చేయలేదు. అవన్నీ అవే జరిగిపోయాయి. నేను అనేది ఏంటంటే, ప్రతి మనిషికి అది 1% కంటే తక్కువే ఉంటుంది. ఒక రోజులో తీసుకుంటే 1% కంటే తక్కువే ఉంటుంది. మరి మీ 99% చర్యలు యాదృచ్ఛికంగా లేదా స్పృహ లేకుండా ఉంటే మీరు ఒక పని చేయండి. మీరు ఇక్కడ డ్రైవ్ చేయండి. ఇక్కడ ట్రాఫిక్ నెమ్మదిగానే ఉంది కాబట్టి ఈ పని ఇక్కడ ప్రయత్నించవచ్చు. 300 సమయం ఇలా కళ్ళు మూసుకుని కూర్చోండి. అప్పుడప్పుడు స్టీరింగ్ పట్టుకోండి. 5 నిమిషాల్లో మీరు ఎక్కడుంటారో చూడండి. మనిషి జీవితంలో ఘోరం ఇదే. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి. తూర్పు సంస్కృతులలో ఉన్న అతి ముఖ్యమైన అంశం ఇదే. మనం చెప్పేది ఏంటంటే, నీ జీవితం నీ కర్మ అని. దాని అర్థం మీ జీవితం మీరు చేసుకున్నట్టే ఉంటుందని. This means your life is your making. పైన మేనేజర్ ఏం కూర్చొని లేడు. నేను మీ గురించి మాట్లాడట్లేదు. పైన ఎవరో ఒకరు కూర్చుని మిమ్మల్ని నడిపించట్లేదు. మీ జీవితం మీ కర్మ. మీరు దాన్ని ఎలా చేస్తే అది అలాగే ఉంటుంది. వేరే మార్గమే లేదు. 99% చైతన్యం లేకుండా జరుగుతుంది కాబట్టి వేరే ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా డ్రైవింగ్ రాని వారంతా ఇలానే అనుకుంటారు. మిమ్మల్ని క్రాష్ చేసి ఈ డైలాగ్ చెప్తారు, నేను బాగానే నడుపుతున్నాను, ఆ లోపు ఏదో జరిగింది అంటారు. మీరు ఇది వినే ఉంటారు. ఏదో జరిగింది, ఏదో మానవాతీత శక్తి ఆవహించి నేను గుద్దేసి ఉంటాను. కాదు, మీకు సరిగ్గా డ్రైవింగ్ రాదంతే. ఇదే విషయం జీవితానికి వర్తిస్తుంది. అదే వర్తిస్తుంది కాబట్టే మీకు ఎప్పుడు గుర్తు చేసేవారు. ఈ తరంలో అది లేదేమో కానీ మీ అమ్మగారి తరంలోనో లేదా బామ్మగారి తరంలోనో మీరు నుంచున్నా కూర్చున్నా కర్మ, ప్రారబ్ధం, ముక్తి, మోక్షం లాంటి మాటలే వినిపించేవి. అవన్నీ రోజు మాట్లాడుకునే మాటలే. ఏవో ఆధ్యాత్మికమైన మాటలు కావవి. Yes or no? వాడుక మాటలవి. వాటిని తిరిగి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కర్మ అంటే నేను చేసే ప్రతి పని, చేయకుండా వదిలేసింది కూడా ప్రాథమికంగా నా బాధ్యతే అని గుర్తెరగడం. మీరు నన్ను అడిగితే, ఈ మధ్య అందరూ నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇది వరకు చెప్పనది ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఇదే ప్రశ్న, మీ లక్ష్యం ఏంటి అని అడిగితే నేను నా లక్ష్యం ఒక్కటే, మతం నుంచి బాధ్యతకి మారటం అంటున్నాను. మీరు అది ఎక్కడో ఉంది అనుకుంటున్నారు, అది ఇక్కడే ఉంది. ఇదే కర్మ అంటే. మీరే మీ జీవితానికి మూలమని మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మరే శక్తి పనిచేయటం లేదా అంటే చేస్తుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడం, పొందడం కూడా మీ పనే. అవునా? హలో, ఆ శక్తిని పొందడం మీ పనే. లేకపోతే ఇంక దానికి అర్థమేముంది? కాబట్టి కర్మ అంటే అర్థం మీ జీవితం మీరు చేసుకునేదే అని. వేరే ఏది నిర్ణయించలేదు దీన్ని. మీరు మీ శరీరాన్ని అదుపులోకి తీసుకుంటే, ఉదాహరణకి మీకు గనక మీ శరీరం మీద పట్టు ఉంటే 15 నుండి 20% మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. మీరు మీ మానసిక ప్రక్రియ మీద పట్టు సాధిస్తే 50 నుంచి 60% వరకు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. మీరు మీ ప్రాణశక్తి మీద కూడా పట్టు సాధిస్తే 100% మీ జీవితం, భవిష్యత్తు మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.
ప్రతి యువత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి ఇతరుల జీవితాలను కలగాపులగం చేసే లోపే దీన్ని శోధించాలి. అవును, ఇది చాలా ముఖ్యం. కానీ మీరు ఉదయం చేసిన చెడు కర్మకి ఏంటి ఉపాయం? మీరు ఇది అర్థం చేసుకోవాలి. కర్మ అంటే ఏదో బహుమతి ఇవ్వటమో లేక శిక్ష వేయటమో కాదు. ఇది మీలో కలిగి ఉన్న స్పృహ అంతే. ప్రతిదీ, మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి ఉద్వేగం, ప్రతి చర్య, ప్రతి కదలిక ఏదో ఒక విధంగా మీలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ స్మృతి మీలో ఒక లక్ష్యాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఇన్ని జ్ఞాపకాలు పోగుబడి ఉన్నప్పుడు అదొక సాఫ్ట్వేర్ లాంటిది. అసంకల్పితంగా ఉండే సాఫ్ట్వేర్ రాస్తూ ఉంటారు మీరు ప్రతి క్షణం. మీరు ఇక్కడి నుండి అక్కడికి నడిస్తే దారిలో కనీసం ఒక 25-30 వాసనలు ఉంటాయి. మీరు గ్రహించలేదు. ఏదైనా ఘాటుగా ఉంటే తప్పితే, చాలా మంచిగానో చెడుగానో ఉంటే తప్పితే మీరు దాన్ని గ్రహించలేరు. అదే ఒక కుక్క ఇలా వెళితే అన్ని వాసనలు చూస్తుంది. మీరు చేసిందంతా అది చూస్తుంది, మంచి కర్మ చెడు కర్మ అన్నీ. అవునా కాదా? మీరు కూడా అంతే. మీ వ్యవస్థ కూడా దాన్ని గ్రహిస్తుంది. ఎందుకంటే మీ నాడీ వ్యవస్థ ఒక కుక్క నాడీ వ్యవస్థ కన్నా ఎక్కువ పరిణతి చెందింది. ఇది ఒప్పుకుంటారుగా మీరు? హలో డాగ్ లవర్స్, పర్వాలేదు కదా? మనుషుల నాడీ వ్యవస్థ ఇతర జీవుల కన్నా ఎంతో మెరుగైంది. మీకు కూడా ఆ సామర్థ్యం ఉంది. మీ బుర్రలో జరుగుతున్న హడావిడి వల్ల దాన్ని పోగొట్టుకున్నారు. మీరు పని చేయండి, వెళ్ళి కొన్నాళ్ళు అడవిలో ఉండండి. హఠాత్తుగా మీ వాసన సామర్థ్యం పెరగటం మీరు గమనిస్తారు. మీకు అన్నీ ఇలా ముక్కెత్తి వాసన చూస్తే తెలిసిపోతాయి. ఇలా ముక్కుతో వాసన చూడగానే ఏదో వస్తుంది, ఏదో వెళ్తుంది అని మీకు ఇట్టే తెలిసిపోతుంది. భారతదేశంలో పల్లెటూళ్ళలో వాళ్ళు ఇలా చూసి ఇవాళ వర్షం పడుతుందో లేదో చెప్పేస్తారు. ఏమీ ఉండదు, వర్షం జాడ ఉండదు, మేఘాలు ఉండవు, ఏమీ ఉండవు. ఊరికే అలా వాసన చూసి ఇవాళ వర్షం పడుతుంది అని చెప్తారు. పడుతుంది కూడా. ఎందుకంటే వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ చైతన్యం లేని లక్షణం వల్ల మీరు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 25 రకాల వాసనలు మీ వ్యవస్థలో రికార్డ్ అవుతాయి. ఇలా చూసేవి, వినేవి, గ్రహించేవి అన్నీ మీ వ్యవస్థలో నిక్షిప్తమైపోయి ఉంటాయి. మీరు తీసుకునే సమాచారాన్ని బట్టి మీకు నెమ్మదిగా ఒక తెలియని లక్షణం అబ్బుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మీకు ఒకటి నచ్చుతుంది, మరొకటి నచ్చదు. దానికి కారణం మీరు తీసుకున్న సమాచారం. ఈ లక్షణాలని, అంటే మీరు గ్రంథాలను చూస్తారు కాబట్టి వాటిని సాంప్రదాయ ప్రకారం వాసనలు అంటాం. వాసన అనేది సరైన మాట. అక్షరాల వాసన అని దాని అర్థం. మీకున్న వాసన ప్రకారమే మీకు అనుగుణమైన జీవితాన్ని మీరు ఆకర్షిస్తారు, లేదా మీరు అటు వెళ్తారు. అదే పెద్దవాళ్ళు చెప్పేది. కానీ దీని అర్థం ఇప్పుడు భాషలో చెప్పాలంటే మీకు తెలియకుండా అచేతనంగా ఒక సాఫ్ట్వేర్ని మీరు తయారు చేస్తున్నారు. ఇది ఒక ప్రకారం పనిచేయటం మొదలు పెడుతుంది. సాఫ్ట్వేర్ ఏదైనా సరే మీరు దాన్ని తిరిగి రాయొచ్చా అంటే తప్పకుండా రాయగలరు. అది కూడా మీ కర్మే. మీరు అచేతనంగా చేసిన చర్యలు మీ భవిష్యత్తుని, జీవితాన్ని శాసించడానికి మీరు ఒప్పుకుంటారా? లేక స్పృహతో చర్యలు చేస్తూ మీ భవిష్యత్తుని, జీవితాన్ని మీరే నిర్దేశిస్తారా అనేది మీరే నిర్ణయించుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.